హాయ్ అండి, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాక నాన్ వెజ్ కర్రీ ఏమి వండలేదు కదండి. ఇదిగో మీకోసమే మేతి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మేతి చికెన్ కర్రీ ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి. అందులో ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడర్, గరం మసాలా, పెరుగు వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ ఇలాగ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక 4-5 పడుతుంది. మిర్చి కూడా ఒక 4-5 వేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి కూర అండి. ఇది కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పుదీనా, ఇది కూడా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి. అందులో కొంచెం ఆయిల్, అంటే నాన్ వెజ్ ఐటెం కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చికెన్ కాబట్టి కొంచెం తక్కువ చూసుకొని 2-3 స్పూన్లు అట్లా వేసుకుని చూసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి గ్రేవీకి తగ్గట్టు ఎక్కువ గ్రేవీ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. ఏ కర్రీ అయినా ఏ వంటకమైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేగాలంటే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి కర్రీ. తర్వాత పుదీనాను కూడా వేసుకొని, కొంతమందికి నచ్చదండి పుదీనా, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోండి. కానీ పుదీనా చాలా మంచిదండి హెల్త్కి. ఇది కూడా ఆకుకూరే కదా, కర్రీ లీఫ్ ఇవి కూడా ఆకుకూరే కాబట్టి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఆ మెంతి ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియదు. తర్వాత మెంతి కూర ఈ విధంగా కట్ చేసుకున్నది వేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. మెంతి కూర చేదు అంటారు, చేదుగా ఉంటుంది కదండి. ఆ చేదునంతా పోవడానికి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి ఈ కూరకి టేస్ట్ అండి. మనకి ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ విధంగా మెంతి కూర, పాలకూరతో కూడా చేసుకోవచ్చు, అలానే చుక్కకూర. నేను ఈ మెంతికూర ఎక్కువ నాన్ వెజ్లో వాడుతుంటానండి. ఇలా ఫ్రై చేసుకుని చికెన్ని తీసుకుని తర్వాత ఓన్లీ ముక్కలు ఒకటే ఆయిల్లో వేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోవాలి ముందు. అందులో కొంచెం ఆయిల్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చేసే వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన, స్మెల్, చికెన్ స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ అంతా పోతుందండి. ఇప్పుడు ఎవరైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనం ఫ్రై చేసుకున్న దాన్ని బట్టే దీని టేస్ట్ ఉంటుంది. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోండి, దానిలో ఉన్న అంత వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత మూత తీసి చూసుకుంటే వాటర్ అంతా పోతుంది. తర్వాత మిగిలిన మన మసాలా ఉంది కదండి చికెన్ తీసేసాక, ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకుని మంచిగా వేపుకోండి. మనం వేపడాన్ని బట్టే మన కూర టేస్ట్ ఉంటుందండి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, మేతి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి ఎలా ఉందో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.